సార్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పిలిచారని ఆయన వెళ్తున్నట్టుగా న్యూస్ వచ్చింది సార్. అంటే ఆల్రెడీ ఆయన బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా సార్? ఈ వాస్తవానికి ప్రభుత్వం చాలా వెసులుబాటుగా వ్యవహరించింది అల్లు అర్జున్ విషయంలో. వీళ్ళు 9:30 నుంచి షోస్ వేసుకుంటాము అంటే అనుమతి ఇచ్చారు వాళ్ళు. టిక్కెట్ల రేట్లు 1200 పైన అమ్ముకుంటాము అంటే అనుమతి ఇచ్చారు. ఆయనే అసెంబ్లీలో చెప్పినట్టు 3000 రూపాయలకి టిక్కెట్లు కొన్నారు వాళ్ళు. ఎవరు? చనిపోయిన రేవతి ఆ ఫ్యామిలీ. అవును. 4 టిక్కెట్లు 3000 రూపాయలకు కొనుగోలు చేశారు. 12,000 రూపాయల టిక్కెట్ల మీద వెచ్చించారని చెప్పాడు ఆయన. కాబట్టి దానికి అనుమతినిచ్చారు. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ 10 రోజులు ఎవరికి ఇవ్వని పద్ధతిలో 700 రూపాయలు మల్టీప్లెక్స్లోను, 350 రూపాయలు సింగిల్ స్క్రీన్లోను టికెట్లు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇంత ఎవరికి చేయలే, వీళ్ళకే చేశారు. ఇంత చేసిన తర్వాత ఎక్కడ తేడా వచ్చింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు. డిపార్ట్మెంట్ తన పని తాను చేసింది. ఆ అమ్మాయిని తీసుకెళ్లారు, హాస్పిటల్లో పెట్టారు, ఆ అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత ఈ బాలుడిని కిమ్స్కి షిఫ్ట్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఏమిటి అనే దానికి సంబంధించి వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ స్పందనలో తప్పేం లేదు. ఓకే. కానీ వీళ్ళు ప్రాపర్గా స్పందించాల. ఇన్సిడెంట్ జరిగింది అని తెలిసిందే అనే విషయంలో బన్నీ 2 మాటలు మాట్లాడాడు. వీడియోలు ఉన్నాయి. ఆయన మొదట ఒక వీడియో పర్సనల్గా చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. అందులో మర్నాడు తెలిసినట్టుగా చెప్పారు. కానీ మొన్న ఆయన మాట్లాడిన దానిలో ఆ సినిమా సక్సెస్ మీట్లో కూడా ఆయన ప్రస్తావిస్తూ అదే చెప్పాడు. తర్వాత రోజు తెలిసిందని. కానీ మొన్న అప్పుడే తెలిసింది అని చెప్పాడు. పోలీసు వారు కూడా అదే చెప్పారు. ఓకే. అంటే అదొక వైరుధ్యం ఉంది అక్కడ, ఓ తేడా ఉంది ఆయన స్టేట్మెంట్లో. రెండోది, నేను రోడ్ షో చేయలేదు అని చెప్పాడు ఆయన. ఏది? సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అదే రోజు రాత్రి 8:30కి చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అని చెప్పాడు. నేను రోడ్ షో చేయలేదు, అనవసరంగా లేనిపోనివి కల్పిస్తున్నారు అని. సప్తగిరి థియేటర్ దగ్గర నుంచి మెట్రో స్టేషన్ కింద నుంచి ఆయన వాహనం వెడుతోంది, స్పష్టంగా కనిపించింది. అంటే సప్తగిరి టు సంజ ఆ టర్న్ వచ్చాడు ఆయన. అక్కడ వరకు దాని చుట్టూ జన సందోహంతో ఉంది. అది ఒక థియేటర్కి సరిపడా జనాలు ఉన్నారు అక్కడ. ఆ జనంలో నుంచి వాహనం వచ్చింది. ఈ జనం లోపలికి పంపయ్యారు. నిజానికి ఈయన వస్తున్నాడు అనే విషయం థియేటర్ వాళ్ళకి తెలిసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు బయట ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరున్నా సరే వాళ్ళని లోపలికి తోసేయాలి. తోసి అక్కడ క్లియర్ చేసేసి వీళ్ళ హడావిడిని వీళ్ళని చేయించి అప్పుడు వారిని లోపలికి పంపించుంటే ఇబ్బంది ఉండేది కాదు. ఓకే. కొంత మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు. వీళ్ళు డిజైనింగ్ ప్రకారం వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏం జరగదనే ఉద్దేశంతో. అనుకోకుండా జరిగింది అక్కడ. ఆయన అన్నట్టుగా యాక్సిడెంటే అనుకుందాం. యాక్సిడెంట్ అయినప్పటికీ అందులో కాన్షియస్గానో అన్కాన్షియస్గానో తెలిసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తాడు మనిషి. ఆ మిస్టేక్ని అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేసి ఆ రోజే స్పాట్లో ఆయన వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి వాళ్ళకి భరోసా కల్పించి డిపార్ట్మెంట్తో మాట్లాడి, పోలీసులతో మాట్లాడి, నేను మీకు అనుకూలంగా వ్యవహరిస్తాను, మనం దీన్ని సార్ట్అవుట్ చేద్దాం, ఆ ఫ్యామిలీని ఆదుకుందామని మర్నాడు పొద్దున్నే సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిన దానిలో మా వైపు నుంచి కూడా తప్పులు జరిగి ఉండొచ్చు, మేము అనుకుని చేయలేదు, అన్కాన్షియస్గా జరిగి ఉండొచ్చు, పొరపాటున జరిగి ఉండొచ్చు, అందుకు బేషరతుగా క్షమాపణ చెప్తున్నాం అని ఒక మాట చెప్పి, మీ నాయకత్వంలో సీఎం గారిని కలుద్దాం, ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుందామో మీరు ప్లాన్ చేయండి, మేము కూడా బాసటగా నిలబడతాం, మీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము ఇచ్చే సహాయం వారికి అందజేద్దాం అని చెప్పుకుంటే అయిపోయేది. ఇక్కడ దాకా నడిచేది కాదు సినిమా. సో ఆ పని చేయలే వీళ్ళు. అంటే సుకుమార్ గారు ఆయనకు ఒక డైలాగ్ నేర్పాడు, తగ్గేదేలే అంత, అందుకని తగ్గట్లేదు ఆయన. తగ్గితే సమస్య పరిష్కారం అవుతుంది, తగ్గకపోవడం వలన ఇష్యూ సార్ట్అవుట్ అవ్వట్లా ఇప్పటికీ. అందుకని అక్కడ ఎలో చేయడానికి ఆవిడ ఇబ్బంది పడింది. అంటే కాన్ఫ్లిక్ట్ ఉంది రియల్గానే. కాన్ఫ్లిక్ట్ క్రియేటెడ్ బై గవర్నమెంట్ కాదు, క్రియేటెడ్ బై అల్లు అర్జున్.
ఇతని యాటిట్యూడ్ ప్రాబ్లం వలన వచ్చిన గొడవ అది. దాన్ని సెట్ చేసుకుంటే అయిపోతుంది. అలాగే ఈ అహంభావ ధోరణి నుంచి బయటకు రావాలి. అరవింద్ గారు చాలా సబ్మిసివ్గా మాట్లాడాడు నేను, సంయమనం పాటిద్దామని. అది ఓకే, ఆయనతో ప్రాబ్లం కాదు, ఇతనితో ఓకే సమస్య. అందుకని ఇష్యూ అక్కడ ఏం మాత్రం వాళ్ళు సబ్మిసివ్, ఇప్పటికీ అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే నేరుగా వాళ్ళు ఢిల్లీ నుంచో మరొక చోట నుంచో ప్రయత్నాలు చేయక్కర్లేదు. స్ట్రైట్ అవే వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అలాగే సిపి ఆనంద్ని వీళ్ళందరినీ కలిసి జరిగిన దానిలో మా లోపాలు కూడా ఉండొచ్చు, ఉండడానికి అవకాశం ఉంది అనే దాన్ని అడ్మిట్ చేస్తున్నాను. నేను మా వైపు నుంచి జరిగిన లోపాలకి బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అందరికీ. ఈ విషయాన్ని వదిలిపెట్టి ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలో ఆలోచిద్దాం. మీ వైపు నుంచి మీరు ఇప్పటికే చాలా చేశారు, ట్రీట్మెంట్ ఖర్చులన్నీ మీరే భరించారు, ప్రభుత్వం భరించింది, అమెరికా తీసుకెళ్ళడానికి కూడా సిద్ధం అన్నాడు ఆయన కోమటిరెడ్డి గారు. సో మా వంతుగా మేము చేసే సహాయం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే చేద్దాం అని ఒక్క మాట చెప్తే సాల్వ్ అయిపోద్ది ఇష్యూ. అంతకు మించి ఏమీ లేదు అక్కడ డిస్ప్యూట్. వీళ్ళందరి చుట్టూ తిరగక్కర్లేదు, ప్రియా మున్షి దగ్గరికి తిరగక్కర్లేదు, కొప్పుల రాజు గారికి వివరించనక్కర్లేదు. నిజానికి కొప్పుల రాజు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ కలిసే 2014 ఏపీ ఎలక్షన్స్ డిజైన్ చేశారు. కాబట్టి చిరంజీవి గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనతో. ఆయన ఫోన్లో మాట్లాడగలడు. కాబట్టి ఇష్యూ గవర్నమెంట్ పాత్ర కంటే కూడా డిస్ప్యూట్ కొనసాగింపులో అర్జున్ పాత్రే ఉంది. అర్జున్ పాత్ర బలంగా ఉంది, ఎస్టాబ్లిష్ అయి ఉంది. అందుకని సార్ట్అవుట్ చేసుకోవటం కూడా అతని చేతుల్లోనే ఉంది. ఇంకెవరూ ప్రయత్నాలు చేయక్కర్లేదు. వారే స్ట్రైట్ అవే వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఎలా కలిసి వారితో భోజనం చేశాడో, నాగబాబు గారి ఇంటికి వెళ్ళి ఎలా మాట్లాడాడో అదే పద్ధతిలో వెళ్ళి అయ్యా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి కోమటిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నిజానికి ఆయన్ని భద్రతా కారణాల చేత మీరు వస్తే ఇబ్బంది అవుతుంది హాస్పిటల్కి అని బన్నీవాసు చెప్పాడు అనేది ఒక సాకుగా చెప్తున్నాడు అర్జున్. మీరు మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా ఐడెంటిటీని దాచిపెట్టుకుని వెళ్ళి పరామర్శించి వచ్చి ఉండొచ్చుగా. మీకు ఇవన్నీ తెలియని విషయాలా? మీకు తెలిసిన విషయాలే మీరు ఇంత కన్ఫ్యూజన్గా చేస్తే ఏమనుకోవాలి? పైగా ఎంతసేపు తప్పుని డిపార్ట్మెంట్ వైపు నెట్టేసే ప్రయత్నం చేశారు. బాలుని తమ కోర్టులోంచి పక్క కోర్టులోకి గెంటేయటం కోసం చూపిన శ్రద్ధ మిగిలిన విషయాల మీద చూపించలేదు వీళ్ళు. అందుకని ఇక్కడ దాకా నడుస్తోంది కథ. అందుకని ఈ విషయాలన్నీ వస్తున్నాయి. అందుకని ప్రియా మున్షి గారు చాలా స్పష్టంగా, బాబు ముందు అక్కడ సార్ట్అవుట్ అవని, అయిన తర్వాత నువ్వు నేను ఆడుకుందాం అని చెప్పుండొచ్చు. కానీ మహేష్ కుమార్